హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీ ముందుకైతే వంటతో ముందుకు వచ్చానండి. అందరికీ తెలిసిందే, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను. ఈ కాకరకాయ ఫ్రై ఏంటంటే పెద్దలు పిల్లలు చాలా ఇష్టంగా తినేలా, ఇది చేదు లేకుండా ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది సాంబార్లోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఒకసారి. దీనికోసం అయితే నేనైతే 1 kg కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా గ్రీన్గా ఉండేది తీసుకుంటున్నాను. ఈ గ్రీన్గా ఉండేటి చేదు తక్కువగా ఉంటాయంట, తెల్లగా ఉండేటి చేదు ఎక్కువగా ఉంటాయట. ఇప్పుడు దీన్ని కూడా అసలే చేదు లేకుండా చేయాలంటే ఫస్ట్ అయితే మనమైతే ఇప్పుడు కాకరకాయ పైన బొడుపులుగా ఉంది కదండి, వాటిని తీసేసుకోవాలండి. అంటే పూర్తిగా కాకుండా కొద్దిగా తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇలా తీసేసాను. పైన పొట్టులాగా మొత్తంగా తీయకుండా కొద్దిగా అక్కడక్కడగా ఉంచేసి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని అయితే చూసారు కదా. ఇక్కడ నేనైతే చిన్న ముక్కలుగా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని అయితే సన్నగా ఉంటేనే మనకు ఫ్రై అనేది చక్కగా అవుతుంది. దీంట్లోకి నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి. మనం ఎంత ప్రెషర్తో గట్టిగా కలుపుతూ ఉంటేనే అందులో ఉన్న మనకు కాకరకాయ జ్యూస్ అనేది బయటికి రావాలండి. అలా కలిపితేనే మనకు కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుంది. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే డైరెక్ట్ మీరు అలానే ఫ్రై చేసుకోవచ్చు. మనకు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసమైనా చెప్తున్నాను నేను. మీరు డైరెక్ట్గా అయినా తినవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను అసలు వాటర్ అనేది వేయలేదు. గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలపడం వల్ల మనకు ఇలా పిండుతున్నప్పుడు జ్యూస్ అనేది దానంతట అదే చూసారు కదా వస్తుంది. నాకు ఈ మొత్తం కాకరకాయలను అయితే నేను ఇలానే తీసేసి పిండేసాను. చూసారు కదా, గిన్నెలో మీకు కాకరకాయ జ్యూస్ అనేది కనబడుతుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాకరకాయలు. వీటిని ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలానే అన్నిటిని అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వెల్లుల్లి అండి, పొట్టు తీసేసాను నేను. ఇది చిన్న రోట్లో వేసి దంచుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అయితే జీలకర్ర వేసి దీన్ని కచ్చాబచ్చాగా దంచుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూజ్ చేయట్లేదు, ఇది మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా చూసారు కదా, కొద్దిసేపు అయితే దంచేసాను, కచ్చాబచ్చా అయిపోయింది. మనకైతే దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా ముందుగానే తయారు చేసి అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే గ్యాస్ వెలిగించేసి అయితే ఫ్రై చేసే గిన్నె అయితే పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ మనకు ఈ గిన్నె కూడా వేడెక్కిందండి. దీంట్లోకి అయితే నేనైతే ఆ గ్లాస్ తోటి అయితే 2 గ్లాస్ అయితే ఆయిల్ అనేది వేస్తున్నాను. మనం చేసేది ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. అందులోనూ కాకరకాయ అంటే మరీ ఇష్టంగా తినాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఇక్కడ మనము వెల్లుల్లి అండ్ జీలకర్ర దంచి పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసి లైట్గా ఫ్రై అయిపోయాక మనము వాటర్ అంతా తీసేసిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేనైతే పసుపు అనేది ఇప్పుడే యాడ్ చేయట్లేనండి, ఎందుకంటే ఏవి వేసినా మనం ఫ్రై చేసే లోపల మాడిపోతాయి. కాబట్టి దీన్ని మనకు చేతికి పని చెప్పేలా కొంచెం కలుపుతూ ఉంటేనే చక్కగా ఫ్రై అయిపోతాయి మనకి కాకరకాయ ముక్కలు అనేవి. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, మనకి ఇప్పుడైతే ఇవి సగంకి ఎక్కువనే ఫ్రై అయిపోయాయండి. వక్కలన్నిటివి మెత్తపడిపోయాయి, కానీ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా కాలేదు. దీంట్లో నేనైతే 10 రెమ్మల దాకా నేనైతే కరివేపాకు అనేది వేస్తున్నాను. ఇందులో కరివేపాకు కూడా సూపర్గా ఉంటుందండి, చక్కగా ఫ్రై అయిపోతుంది. మీరు అనుకోవచ్చు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయొచ్చు కదా అని. కాదండి, ఈ కాకరకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మనకి కరివేపాకు అనేది ముందుగా వేయడం వల్ల మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ మధ్యలోనే వేస్తున్నాను. మనకి ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోయేసరికి మనకైతే ఈ కరివేపాకు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలాగే కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మనకైతే ఇలా వచ్చేసిందండి. ఇంకా సేపు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ముక్కలు కూడా సపరేట్ అయిపోతుంటాయి. చూసారు కదా, ఇలా చేసి పెట్టండి ఒకసారి. ఇంట్లో వాళ్ళు కాకరకాయ అంటే ఎందుకు తినరో నేను కూడా చూస్తాను. మీరు ఇది పప్పుచారు అదేనండి, సాంబార్ చేసినప్పుడైనా నంచుకుంటే సూపర్గా ఉంటుంది. ఇందులోకి అయితే నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. అలాగే 1 టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. దాంట్లోకి ధనియాల పొడి అండి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. మనకు రుచికి తగినంత సాల్ట్ అండి. ఇందులో మనం ఆల్రెడీ ఫస్టే సాల్ట్ అనేది వేసే మనం ముక్కలను కలిపి పెట్టాం కాబట్టి ఆల్రెడీ దానికి ముక్కలకు సాల్ట్ ఉంటుంది. కాబట్టి
మనం తగినంత చూసుకొని ఫస్టే తగ్గించుకొని వేసుకోండి. తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి వేసారనుకోండి కర్రీ తినలేరు మీరైతే. అందుకనే చూసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకి మంచిగా పట్టేలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ అనేది మనం లోలో పెట్టుకొని మాత్రమే ఓ 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై అయిపోతాయి. లేకపోతే మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది. మీకైతే ముందే చెప్తున్నాను. చూసారా, నాకు చూడండి అక్కడ అందులో బబుల్స్ అనేది వస్తున్నాయి కదా. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మన కాకరకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సూపర్ టేస్ట్. ఇదైతే 1 మంత్ అయినా మనకు నిల్వ ఉంటుందండి. చూసారు కదా, మన కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ అండి. అసలు చేదు అనేది మీకైతే ఎక్కడా ఉండదండి. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీని అయితే. ఇక ఆలస్యం ఎందుకు, మరి వీడియో నచ్చిందా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బై బై.